మీరు ఒక వాళ్ళకు డేట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందండి అన్న అన్న వాళ్ళకు ఒక డేట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఒకటి చూడాలన్న ఒక డేట్ తర్వాత మీరు ఇప్పుడు మన జూలై 7 తర్వాత 7 తర్వాత జూలై 7 తర్వాత ఒక డేట్ అన్న ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తామన్నా అక్కడ ఇప్పుడు ఈరోజు వాళ్ళు మనం భూమి పూజ చేసినాం వాళ్ళు రేపు అక్కడ గద్దెలు కట్టడానికి 7 తారీఖు జెండా ఆవిష్కరణ జరుగుతుందన్న వాళ్ళందరూ కూడా కూర్చున్నారు గ్రామ పెద్దలందరూ కూడా వచ్చినారు అన్న అన్న అందరు వచ్చిన అందరి సమక్షంలో జరిగిందన్న అక్కడ మన అన్నతోటి ముగ్గురు తెప్పించినాము ఆదినారాయణ అన్నతోటి కార్యక్రమం తీసుకున్నాం అక్కడ తమ్ముడు ఉపేందర్ కూడా బస్తీ అధ్యక్షుడు అన్న తమ్ముడు కూడా మంచి కార్యక్రమం తీసుకున్నాడు ఈ రకం జరుగుతుందన్న మనం ఒక జూలై 7 తర్వాత వీళ్ళకి ఒక డేట్ ఇవ్వాలన్న జూలై 7 తర్వాత ఫైనల్ చేయాలన్న అన్న అన్న జూలై 7 అయితే లేదన్న అన్ని విలేజ్లకు పోతున్నాము ఇక్కడ మన అంజన్న కానీ ఇక్కడ తర్వాత పోతే మన నరసరావు అన్న తర్వాత పోతే రామన్న సీనన్న వాళ్ళందరూ పూర్తి స్థాయిలో వాళ్ళు తర్కంలో ఉంటానన్న అంటే ఎవరికి ఏ ఏరియా తీస్తే ఆ ఏరియాకి వాళ్ళు తర్కంలో ఉంటాను నన్ను ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తున్నాను వెళ్తున్నా కార్యక్రమం తీసుకుంటాను మళ్ళీ రేపటికి ఈరోజు నిన్న మన వికలాంగులకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి అందరికీ వెహికల్స్ కూడా నిన్న మాట్లాడినామన్నా ఈరోజు కూడా మాట్లాడినాం అందరికీ ఎవరికి వాళ్ళు చెప్పేసినామన్నా వాళ్ళందరూ కూడా మనకు 19కి వాళ్ళు రావడానికి కూడా అక్క నాకు ఇంటర్నెట్ చెప్పింది చెప్పంగా అక్కతో మాట్లాడిన ఈరోజు అక్క మాతో మీటింగ్లో ఉండేది మళ్ళీ ఇక్కడి నుంచి మేము వైరా మీటింగ్ పోతున్నాం అని ఇప్పుడు వైరా పోతున్నాం అక్క నేను అంజన్న ముగ్గురం అన్న వైరాలు ఇప్పుడు బాగున్నారన్న ప్రతి ఒక్క గ్రామంలో మనోళ్ళందరూ కూడా అప్పటికి ఏది మనకు ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత పద్మశ్రీ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్క గ్రామంలో రిసీవింగ్ తీసుకుంటాను మళ్ళీ డప్పులతోటి రిసీవింగ్ ఏ గ్రామం పోయినా జిల్లా ఇన్ఛార్జిగా నేను పోయిన గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళు వెంటనే రిసీవ్ చేసుకుంటాను మినిమము 50, 100, 200 మందితోటి కార్యక్రమం జరుగుతున్నాను ఎక్కడ జరిగిన అన్న అంటే ఇక్కడ జరిగిన అన్నీ కూడా ఇప్పుడు తమరికి నేను వెంటనే ఎక్కడెక్కడ వాట్సాప్ చేస్తున్నాను అన్ని ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అన్నీ పంపిస్తున్నాను ఏ గ్రామం పోయినా మినిమం నైటు ఒక 20 డప్పులు ఒక 50-60 మంది నైట్ గ్రామ కమిటీలో కూర్చున్నారు కొండల మండలం మన అది ప్రభాకరణతోటి అక్కడ ఆ కార్యక్రమాలు సునీల్ కార్యక్రమాలు ఇప్పుడు వైరకు సునీల్ ఇన్ఛార్జ్ ఇచ్చిన సునీల్ ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉన్నాడు అందరిని తీసుకోండి అన్న సునీల్ అన్న మన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పూర్వ సునీల్ వైరా ఇన్ఛార్జ్